ఓం సాయిరాం. రామయ్య అనే వ్యాపారి ఎన్నో కష్టాల మధ్య జీవిస్తున్నాడు. ఎంత కష్టపడినా అతని వ్యాపారం నష్టాల్లోనే ఉండేది. నిరాశతో సాయిబాబా మందిరానికి వెళ్ళి, బాబా, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా అని ప్రశ్నించాడు. బాబా చిరునవ్వుతో ఓ కథ చెప్పారు. ఒక రైతు విత్తనాలు నాటాడు. కొన్ని వెంటనే మొలిచాయి. కానీ కొన్ని మొలకెత్తవని అనుకున్నాడు. కానీ తపస్వి చెప్పిన ఒక విషయం అతని ఆలోచన మార్చేసింది. కొన్ని మొక్కలు ఆలస్యంగా పెరిగినా అవి మరింత బలంగా నిలుస్తాయి. రాఘవయ్య ఈ మాటలు వినగానే కొత్త ఉత్సాహంతో కష్టపడ్డాడు. కొన్ని నెలలకు అతనికి పెద్ద వ్యాపార అవకాశం వచ్చింది. అది అతనికి జీవితాన్ని మార్చేసింది. శుభవార్త ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము. కానీ తగిన సమయానికి తప్పకుండా వస్తుంది. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మంచి తప్పకుండా జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కోసం కామెంట్ బాక్స్లో పెట్టిన లింక్ని క్లిక్ చేయండి.